ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలండి. ఈరోజు మన వాక్య భాగం ఇర్మియా 32:27 అండి. ఇక్కడ ఏమనుందంటే, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. ఇక్కడ మనం ఆలోచిస్తే ఆయన యెహోవా, మన దేవుడు యెహోవా, ఆయన సర్వ శరీరులకు దేవుడు. ఈరోజు శరీరంతో ఉన్న మనందరికీ కూడా దేవుడు ఎవరంట? యెహోవా. ఇది మనం యాక్సెప్ట్ చేయాలి. చాలామంది విగ్రహాల వెంట వెళ్తూ ఉన్నారు, బొమ్మల వెంట వెళ్తూ ఉన్నారు, లేకపోతే ప్రవచనాలు చెప్పే వారి వెంట వెళ్తూ ఉన్నారు, లేకపోతే కొంతమంది గురువుల వెంట వెళ్తూ ఉన్నారు. వీళ్ళు ఎవరు కూడా దేవుళ్ళు కాదండి. దేవుడు ఎవరంట? యెహోవా. సర్వ శరీరులకు ఆయన దేవుడు. ఎందుకంటే మొదటి ఆదాము అవ్వ సృజింపబడిన ఈ లోకం మీద సృజింపబడిన మొదటి మానవులు ఆయన చేత సృజింపబడ్డారు. నీవు నేను కూడా తల్లి గర్భంలో ఉండగా సృజింపబడాం. ఎవరి చేత అంటే యెహోవా చేత. ఆయన మనకు దేవుడై ఉన్నాడు. అయితే ఆయన అంటున్న మాట ఏంటంటే, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. మనకు సాధ్యపడనివి చాలా ఉంటాయి. చాలామంది అనుకుంటారు ఇల్లు కట్టుకుంటాను అని, కానీ కట్టుకోలేని పరిస్థితి. చాలామంది ఏదో ఇబ్బంది ఉంటుంది, ఏదో కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు, కిడ్నీ మార్పిడి చేసుకుందాం అనుకుంటారు, కానీ సాధ్యపడని పరిస్థితి. లేకపోతే ఒక మంచి జాబ్ కొట్టాలని ట్రై చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ వాళ్ళకి అది సాధ్యపడదు. లేకపోతే కొంతమంది ఇంకా మంచి గోల్స్, ఆ గోల్స్ అన్ని వాళ్ళకి సాధ్యపడదు. దేవుడు ఏమంటున్నాడు? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే, దేవుడికి సమస్తము సాధ్యమే. మనకి సువార్తల్లో మనం చదివితే ఆయనకు సమస్తము సాధ్యము. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకు సమస్తము సాధ్యము. అయితే నీవు సాధ్యపరచాలి అనుకుంటున్నవి ఆయన ద్వారా సాధ్యపరచుకో. అప్పుడు ఆయనకి అసాధ్యమైనది లేదు కాబట్టి నీ జీవితంలో అవన్నీ కూడా నీవు కూడా నాకు నా దేవుడిని నేను కలిగి ఉన్నాను కాబట్టి నాకు కూడా సమస్తము సాధ్యమే అన్న ఒక మాట నువ్వు చెప్పగలుగుతావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏంటంటే మనము ఏయో గోల్స్ పెట్టుకుంటున్నాం, కానీ ఆయన ఒక్క మార్గంలోనికి మనం వెళ్ళిపోయినప్పుడు మనకు సమస్తము సాధ్యమే. పౌలు భక్తుడు ఈ లోకానికి వచ్చినప్పుడు తన లైఫ్ని మనం చూసినట్లయితే ఎంతోమంది అతను హింసించారు, ఇబ్బంది పెట్టారు. చాలా ఇబ్బందుల్లో కూడా అతను ఇది నేను చేయగలనా అని ఎప్పుడు కూడా అనుకోలేదు. చేస్తాను అనుకున్నాడు, ఖచ్చితంగా దేవుడు సాధ్యపరిచాడు. ఈరోజు నేను ఇది అసాధ్యం, నేను చెయ్యలేను, నేను ఇలా చేయలేదు, దేవుడి చిత్తం నా జీవితంలో నేను చెయ్యలేను, ఏమో నా భర్త అడ్డంగా ఉంటాడేమో, లేకపోతే నా అత్తమామలేమో, లేకపోతే ఇంకోటి నువ్వు అనుకుంటున్నావేమో, అన్నీ సాధ్యపరిచే దేవుడి వైపు చూడు, నీకు సమస్తము సాధ్యమే. దేవుడు చెప్తున్న మాట, నాకు ఏమైనా సాధ్యమైంది ఉందా? ఈరోజు నువ్వు కూడా చెప్పగలవు, నా దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి నాకు అసాధ్యమని నేను ఎప్పటికీ అనుకోను. ఎందుకంటే నా దేవుడు ప్రతి పరిస్థితిని సాధ్యపరుస్తాడు. అది చిన్నదైనా పెద్దదైనా ప్రతిదీ సాధ్యపరుస్తాడు. కాబట్టి నీవు నీ దేవుడిని బట్టి బలం తెచ్చుకొని ఈరోజు అతని చిత్తానుసారంగా ఏది అడిగినా ఆయన నీకు ఇస్తాడు. కాబట్టి ఈరోజు అడిగి పొందుకుందామా? కాబట్టి మనం అందరూ కూడా ఆయన చిత్తానుసారమైంది అడిగి పొందుకుందాం. అప్పుడు మనకు కూడా సమస్తము సాధ్యమే. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక.